బొడమేరు వద్ద వరద లేదని, పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితిపై హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, పోతులవాగు, నల్లవాగు వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్లో కురుస్తున్న వర్షాలతో మున్నేరుకు వరద నీటి ప్రవాహం వస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికర పరిస్థితులు లేవని కలెక్టర్ వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు హోమ్ మినిస్టర్ కూడా మార్నింగ్ ఫోన్ చేసి అన్ని అప్డేట్ తీసుకున్నారు. ఆ బుడమేరు వరకు మొత్తం అలర్ట్గా ఉన్నాము. ఎక్కడ ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు చూసుకుంటే బుడమేరులో బుడమేరు వెలగలేరు గేట్ దగ్గర 3.2 ఫీట్స్ అంటే ఓవర్ల బుడమేరు వాగులో ప్రవహిస్తున్న నీళ్ళు వచ్చి 3100 క్యూసెక్స్. అది ఆటోమేటిక్గా నదికి వెళ్ళిపోతూ ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిన్న వచ్చిన వర్షం, నిన్న కొంచెం తిరువురు ఏరియాలో ఎక్కువ వర్షం పడింది కాబట్టి దాని వాటర్ ఇప్పుడు బుడమేరులో పోతులవాగు, పులువాగు నుంచి ప్రవహిస్తూ ఉంది. అది ఇప్పుడు వెలగలేరు గేట్ దగ్గర ఉన్న హైట్ వచ్చి 3.2 ఫీట్స్ అంటే 3100 క్యూసెక్స్ వాటర్ ప్రవహిస్తూ ఉంది. అది నేరుగా నదికి వెళ్ళిపోతుంది బుడమేరు డైవర్షన్ కెనాల్తో. బుడమేరు వెలగలేరు దగ్గర ఇప్పుడు గేటు తీసే పరిస్థితి ఉండదు. అక్కడ ఏమైనా 11 ఫీట్కి వస్తే మాత్రమే అది అలార్మింగ్ ఉంటుంది కాబట్టి బుడమేరు కంప్లీట్ సేఫ్. ఇప్పటివరకు నీళ్ళు ఎక్కడ ఈ విజయవాడ వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మున్నేరు వరకు వస్తే నిన్న మా వరంగల్, ఖమ్మంలో ఎక్కువ వర్షం పడింది. ఈరోజు కూడా పడుతుంది కాబట్టి ఇప్పటికే చూసుకుంటే 8000 క్యూసెక్స్ మున్నేరులో వాటర్ వస్తూ ఉంది. మున్నేరులో ఒక 10,000, 11,000 క్యూసెక్స్ వచ్చినప్పుడు లింగాల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది.